హాయ్ అండి. నేను మీ కేసరాంజలి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అయితే ఈరోజు వీడియో వచ్చేసరికి మనం సున్నుండలు అలాగే స్వచ్ఛమైన నెయ్యి అయితే మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట ఈ వీడియోలో అయితే చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు, నెయ్యి నీ దగ్గర మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది, మంచి సువాసన వస్తుంది అని. అయితే ఎలా చేయాలి ఏంటి, ఎలా పాల మీద మీగడ ఎలా చేస్తావు అని అయితే అడుగుతున్నారనమాట. అయితే ఈరోజు వీడియోలో అయితే ఇవి చూపిస్తున్నాను. అలాగే ఆ నెయ్యితోటైతే సున్నుండలు కూడా చేశానండి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే పొట్టు మినపప్పు అయితే తీసుకున్నానండి. పొట్టు మినపప్పు అయితే చాలా బాగుంటుంది, అంటే పొట్టు ఉంటుంది కాబట్టి అందులో ఫైబరు ఇవి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిది. అందుకని ఇంకా పొట్టున్న మినపప్పు అయితే తీసుకున్నానండి. అలాగే 1/2 కేజీ పొట్టు మినపప్పు తీసుకున్నాను. అలాగే 1/2 గిద్ద అయితే నేను బియ్యం తీసుకున్నానండి. అవి రెండు కలిపి మంచిగా దోరగా అయితే బాగా వేయించుకోవాలన్నమాట. మంచి సువాసన వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి. తర్వాత మనం 1/2 కేజీ పప్పుకి మనం 1/2 కేజీ బెల్లం అయితే తీసుకోవాలండి. మంచిగా తురుముకొని అది కూడా మిక్సీలో పట్టుకొని అయితే మనం ఇలాగా పిండి అయితే చేసుకోవాలన్నమాట. నేను బయట మిల్లుకి అయితే ఇవ్వలేదండి, ఇంట్లోనే నేను మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. అందుకు కొంచెం బరగ్గానే పట్టుకుంటాను నేను. అంటే మరీ మెత్తగా ఉందనుకోండి పళ్ళకి నోరుకి అలాగా అంటుకుంటూ ఉంటుంది నవ్వులుతుంటే. అందుకని చెప్పి కొంచెం బరగ్గానే నేను మిక్సీ అయితే పట్టుకుంటాను అనమాట ఎప్పుడు. అలాగే స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో నేను తయారు చేసుకున్నానండి. ఆ నెయ్యితోటి నెయ్యి ఉందని చెప్పి నేను ఇంకా ఇక్కడ మా పిల్లలకి సమ్మర్లో అయితే మంచిగా తింటారని చెప్పి నేను ఇలా అయితే ట్రై చేశానన్నమాట. నెయ్యి మనం ఎప్పుడైనా కొంచెం చేసుకునేటప్పుడు కొంచెం వేడి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. మరీ వేడిది వేయకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే అదే నెయ్యి అయితే కొంచెం పిండిలో కొంచెం వేసుకుంటూ మనం ఇలా ఉండలైతే చుట్టుకోవాలన్నమాట. అలాగే మనం మినపప్పులో వేయించుకునేటప్పుడే కొంతమంది కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేస్తారు. అలాగే నేను కూడా కొన్ని జీడిపప్పులు అయితే వేసానండి. అలాగే ఇక్కడ మనకి మిక్సీ పట్టుకొని బెల్లం వేసి మిక్సీ పడతాం కదండి, అలాంటప్పుడు ఇంట్లో మిక్సీ పట్టుకుంటే మాత్రం ఇలాగ కొంచెం ఉండలుగా ఇట్లా అయితే వస్తుందన్నమాట. అది మనం కొంచెం చేసుకునేటప్పుడు ఎప్పటికప్పుడు అలా చిన్న ఉండలన్నీ నలుపుకుంటూ ఇలా వేలుతోటైతే చేసుకోవాలి. అలాగుండి చేసామనుకోండి ఉండలు అంతా పాడైపోతాయి, అంటే మనకి ఉండ కరెక్ట్గా అయితే రాదు. అవన్నీ కొంచెం మంచిగా ఇట్లా చేతితోటి నలిపేసుకొని తర్వాత మనం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటూ ఇలా మంచిగా ఉండలు చుట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అలాగే పొట్టు మినపప్పు కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం బెల్లమే వాడుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాగ మనం ఉండలు చుట్టేటప్పుడు కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుందన్నమాట. ఆ అంటుకున్నప్పుడు మనం కొంచెం ఇదిలించుకొని కొంచెం రాల్పి చెయ్యిది మళ్ళీ మనం ఉండ చుట్టామనుకోండి నీట్గా వస్తుంది. అప్పుడు మనకి ఉండ కూడా మంచిగా అయితే వస్తుందన్నమాట. అంతే అండి, చాలా ఈజీగా అయితే మనం సున్నుండలు తయారు చేసుకున్నాను నేను అన్నీ. అలాగే ఇక్కడ నెయ్యి కూడా ఎలా చేశాను అనేది చూపిస్తానన్నాను కదా. ఇదిగోండి ఇక్కడ ఈ బాక్స్ నిండా అయితే నాకు ఒక 20 డేస్ మీగడ అయితే నాకు ఇంత అయితే వచ్చిందండి. కొంతమంది మీగడ అనేది పాల మీద కొంతమంది తీస్తారు, కొంతమంది పెరుగు మీద మీగడ తీస్తారనమాట. పెరుగు మీద మీగడ తీస్తే మనం తోడు ఏమీ వేయక్కర్లేదు, కానీ పాల మీద మీగడ తీసినప్పుడు మాత్రం మనం కొంచెం తోడు వేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడైతే నేను పెరుగు మీద మీగడే తీసుకున్నానండి. ఎప్పుడు ప్రతిరోజు పెరుగు మీద మీగడైతే తీసి పక్కన పెట్టేసుకునేదాన్ని. ఇంకా అలాగే మనం వెన్నపూస చేద్దాం అనుకున్నప్పుడైతే ముందు రోజు నైట్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోవాలి. అది మనకి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు మంచిగా బయట ఉంచుకున్న తర్వాత చల్లదనం అంతా పోయాక మనం ఆ వెన్నపూసని కొంచెంగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, ఒక్కసారి ఇలా మిక్సీ తిప్పగానే మనకి మంచిగా వెన్నపూస అయితే వస్తుందన్నమాట. మొత్తం వెన్నపూస అంతా వచ్చాక దాన్ని మంచిగా 2-3 సార్లు అయితే మంచి వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలన్నమాట. లేదంటే మనకి స్మెల్ వస్తుంది. మంచిగా క్లీన్ చేసుకుంటే దీని దగ్గరే మనకి వెన్నపూస నెయ్యి అనేది మనకి మంచి వాసన రావటానికైతే ఇదే కారణము. మంచిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. మంచిగా క్లీన్ చేశాక దాన్ని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకొని నేను ఇంకా అదే బౌల్లోకి అయితే వెన్నపూస తీసేసుకున్నాను.
అలాగే మనం వెన్నపూస కరగబెట్టుకునేటప్పుడు కూడా మొత్తం హైలో పెట్టయితే మనం కరగబెట్టుకోకూడదండి. చూశారు కదా, నేను కొంచెం సిమ్లో అయితే పెట్టాను. మరీ మొత్తం సిమ్లో కాదు, అలాగని హైలో కూడా కాకుండా మీడియంగా పెట్టి కొంచెం కొంచెంగా ఇలాగా మనం తిప్పుతూ ఉండాలి. మనం కరిగేటప్పుడు ఇలా కలుపుతూ ఉన్నామనుకోండి, మనం అడుగంటకుండా ఉంటుంది. నెయ్యి అంతా కరిగేసరికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి. అంటే వెన్నపూసను బట్టి అయితే మనం నెయ్యి అంతా కరిగాక లాస్ట్ దించబోయే ఒక 2 నిమిషాల ముందు కొంచెం మెంతులు అయితే వేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుందండి. అలాగే మనం నెయ్యి అంతా కరిగాక కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇలాగా వడపోసుకోవాలి. అలాగే మనం పోసుకునే డబ్బాలో కూడా తడంటూ లేకుండా ఉంటే మనకి ఎన్ని రోజులున్నా నెయ్యి అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. మంచి వాసన అయితే వస్తుందన్నమాట. మనం మెంతులు వేసుకుంటాం కదా, మనం ఇలా వడపోసుకున్నప్పుడు అందులోకైతే మెంతులు వచ్చేస్తాయండి. అలాగే మనం ఎప్పుడు నెయ్యి కరగబెట్టుకున్నా సరే, మనం కరగబెట్టుకునే టైంలో మాత్రం కొంచెం గమనిస్తూ స్టవ్ దగ్గర అయితే ఉండాలండి. కొంచెం కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటుంది. అలాగా కలిపినా కూడా చూడండి, ఇలాగా లాస్ట్లో అయితే ఇలాగైతే అంటుకుంటుందన్నమాట. కొంచెం అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇలా వడపోసుకున్నాక చూడండి ఎంత మంచిగా అయితే ఉందో. ఇలా మనకి డబ్బాలో కూడా తడి ఏం లేకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది అండి. మంచిగా సున్నుండలు నెయ్యి ఎలా తయారు చేసుకున్నాం చూసారు కదా. ఓకే, బాయ్.